ప్రజా టీవీకు స్వాగతం. వార్తలు ప్రారంభించే ముందు ముఖ్యాంశాలు మీకోసం. దావోస్ ఎకనామిక్ సదస్సుకు వెళ్లిన తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు జూరిచ్ విమానాశ్రయంలో భేటీ. దావోస్ ఎకనామిక్ సదస్సుకు వెళ్లిన ముఖ్యమంత్రి మంత్రులకు ఘన స్వాగతం పలికిన యూరప్ టీడీపీ ఫోరం ప్రవాసాంధ్రులు. నరసరావుపేట పట్టణంలో పోలీసుల మెరుపు దాడులు. నంద్యాలలో పోలీస్ ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి 120 ఫిర్యాదులు విచారణ జరిపి చట్ట పరిధిలో న్యాయం చేస్తామన్న అడిషనల్ ఎస్పీ యుగంధర్ బాబు. మహానంది మండలం తమ్మడపల్లెలో రీసర్వే ప్రారంభించిన తహసీల్దార్ రమాదేవి. నంద్యాల జిల్లా వ్యాప్తంగా రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్ నిర్వహించిన పోలీసులు నేర ప్రవృత్తికి స్వస్తి పలకాలని హెచ్చరిక. నంద్యాల పట్టణం ఏఐవైఎఫ్ నూతన కమిటీ ఎన్నికను ప్రకటించిన జిల్లా ప్రధాన కార్యదర్శి నాగరాముడు. దావోస్ ఎకనామిక్ సదస్సుకు పెట్టుబడుల కోసం వెళ్లిన తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు నారా చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి జూరిచ్ విమానాశ్రయంలో కలిశారు. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు రేవంత్ రెడ్డి, చంద్రబాబు జూరిచ్ విమానాశ్రయంలో కలిసి కొద్దిసేపు భేటీ అయ్యారు. రెండు రాష్ట్రాల్లో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, వివిధ పెట్టుబడులపై ముఖ్యమంత్రుల మధ్య చర్చ జరిగింది. దావోస్లో వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సుకు హాజరయ్యేందుకు జ్యూరిచ్ వెళ్లిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రులు నారా లోకేష్, టీజీ భరత్ అధికారుల బృందానికి యూరప్ టీడీపీ ఫోరం ఘనస్వాగతం పలికింది. జ్యూరిచ్ విమానాశ్రయానికి చేరుకున్న సీఎం చంద్రబాబు సభ్యుల బృందానికి ప్రవాసాంధ్రులు సైతం ఘనస్వాగతం పలికారు. అక్కడి నుండి నేరుగా వెళ్లి పెట్టుబడిదారులతో జ్యూరిచ్లో ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రులు సమావేశమయ్యారు. Good luck, sir. सभी के लिए मतलब दो गुड लक सर. फोटो
జై చంద్రబాబు నాయుడు. నమస్కారం. నరసరావుపేట పట్టణంలో పోలీసులు బార్ వైన్స్ లాడ్జీలపై మెరుపు దాడులు నిర్వహించారు. నరసరావుపేట పట్టణంలో డీఎస్పీ నాగేశ్వరరావు ఆధ్వర్యంలో బార్ షాప్, వైన్స్ లాడ్జీలపై పోలీసులు మెరుపు దాడులు నిర్వహించారు. అలాగే పట్టణంలోని అన్ని ప్రధాన ప్రాంతాల్లో పోలీసులు తనిఖీ నిర్వహించారు. నంద్యాల జిల్లా ఎస్పీ అదిరాజ్ సింగ్ రాణా ఆదేశాల మేరకు అడిషనల్ ఎస్పీ అడ్మిన్ యుగంధర్ బాబు నంద్యాల జిల్లా బొమ్మల సత్రం వద్ద గల జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో పాల్గొని ఫిర్యాదుదారుల నుంచి 120 ఫిర్యాదులను స్వీకరించారు. ఈ సందర్భంగా అడిషనల్ ఎస్పీ యుగంధర్ బాబు మాట్లాడుతూ ప్రజలు ఇచ్చిన ఫిర్యాదులపై పూర్తిస్థాయి విచారణ జరిపి పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. చట్టపరిధిలో చట్టపరంగా ఉన్న సమస్యలకు తక్షణమే పరిష్కారం చూపాలని, ఫిర్యాదులను మళ్లీ పునరావృతం కాకుండా చూడాలని, ఫిర్యాదుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించరాదని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ ఫిర్యాదులలో కుటుంబ కలహాలు, అత్తారింటి వేధింపులు, అన్నదమ్ముల ఆస్తి తగాదాలు మొదలగునవి ఉన్నాయి. నంద్యాల జిల్లా మహానంది మండలం తమ్మడపల్లె గ్రామంలో తహసీల్దార్ రమాదేవి ఆధ్వర్యంలో సర్వేయర్లు రీసర్వే ప్రక్రియను ప్రారంభించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ రమాదేవి మాట్లాడుతూ రీసర్వేలో భాగంగా రైతుల సమక్షంలోనే కొలతలు వేసి భూ సమస్యలు పరిష్కరిస్తామని తహసీల్దార్ రమాదేవి పేర్కొన్నారు. రైతులు సహకరించాలని, ఏవైనా సమస్యలు ఉంటే వాటికి సంబంధించిన ధృవపత్రాలు చూపించి సమస్య పరిష్కరించుకోవడానికి ఇది మంచి సువర్ణ అవకాశమన్నారు. ఈ అవకాశాన్ని రైతులు అందరూ వినియోగించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్ కామేశ్వర్ రెడ్డి, జెడ్పీటీసీ మహేశ్వర్ రెడ్డి, మండల సర్వేయర్ భాష, తమ్మడపల్లె మాజీ సర్పంచ్ జనార్దన్ రెడ్డి, టీడీపీ మండల అధ్యక్షుడు ఉల్లి మధు, పలువురు వీఆర్ఓలు, గ్రామ సర్వేయర్లు మరియు రైతులు పాల్గొన్నారు. నంద్యాల జిల్లా ఎస్పీ అదిరాజ్ సింగ్ రాణా ఆదేశాల మేరకు జిల్లాలో నేర నియంత్రణ, శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా పోలీసు అధికారులు అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో నివసిస్తున్న రౌడీ షీటర్లకు, నేర చరిత్ర గల వారికి, చెడు నడత కలిగిన వ్యక్తులకు సత్ప్రవర్తనతో జీవించాలని, నేర ప్రవృత్తికి స్వస్తి పలకాలని, చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు దూరంగా ఉండాలని కౌన్సిలింగ్ నిర్వహించారు. అనంతరం ప్రస్తుతం వారు జీవిస్తున్న విధానం, జీవనోపాధికి చేస్తున్న వృత్తి,
వృత్తులపై ఆరా తీశారు. అసాంఘిక చట్ట వ్యతిరేక కార్యకలాపాలలో పాల్గొన్న రాదని, మీపై నిరంతరం నిఘా ఉంటుందని, పోలీసుల మాటలను వినకుండా చట్ట వ్యతిరేక కార్యకలాపాలలో పాల్గొంటే తప్పనిసరిగా చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని పోలీసు అధికారులు హెచ్చరించారు. నంద్యాల పట్టణ ఏఐవైఎఫ్ నూతన కమిటీని ఏఐవైఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి నాగరాముడు ప్రకటించారు. ఈ సందర్భంగా ఏఐవైఎఫ్ నంద్యాల జిల్లా కార్యదర్శి నాగరాముడు మాట్లాడుతూ అఖిల భారత యువజన సమైక్య ఏఐవైఎఫ్ 22వ రాష్ట్ర మహాసభలు ఫిబ్రవరి 6 నుండి 9 వరకు జరుగుతున్న నేపథ్యంలో రాష్ట్ర సమితి పిలుపులో భాగంగా గ్రామ మండల నియోజకవర్గ జిల్లా మహాసభ నిర్వహణలో భాగంగా నంద్యాల పట్టణ ఏఐవైఎఫ్ కమిటీని ఎన్నుకోవడం జరిగిందని వారు తెలిపారు. ఫిబ్రవరి 6 నుంచి 9 వరకు శ్రీకాకుళం జిల్లాలో జరగబోయేటువంటి ఏఐవైఎఫ్ రాష్ట్ర మహాసభల్లో రాష్ట్రంలో నెలకొన్నటువంటి నిరుద్యోగ సమస్యలపైన, ఖాళీగా ఉన్నటువంటి అన్ని రంగాల్లో పోస్టులను భర్తీ అంశంపైన, నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి 5,000 రూపాయలు ఇవ్వాలనే అంశంపైన, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విద్య, వైద్యం, ఉపాధి అంశాలను ప్రదానం చేసి ఈ అంశాలపైన కూటమి ప్రభుత్వం దృష్టి సాధించాలని 4 రోజుల పాటు శ్రీకాకుళంలో జరగబోయేటువంటి ఏఐవైఎఫ్ రాష్ట్ర మహాసభల్లో చర్చించడం జరుగుతుందన్నారు. నంద్యాల పట్టణ ఏఐవైఎఫ్ అధ్యక్షులుగా రవికుమార్, కార్యదర్శిగా విష్ణు, ఉపాధ్యక్షులుగా బాబు, సహాయ కార్యదర్శులుగా శివ, 5గురులతో నూతన కమిటీ ఎన్నుకోవడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ పార్టీ నంద్యాల పట్టణ కార్యదర్శి కె ప్రసాద్, ఏఐఎస్ఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి ఎర్రిస్వామి, ఏఐవైఎఫ్ నాయకులు శివ, మహేష్, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. దావోస్ ఎకనామిక్ సదస్సుకు వెళ్లిన తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు జూరిచ్ విమానాశ్రయంలో భేటీ. దావోస్ ఎకనామిక్ సదస్సుకు వెళ్లిన ముఖ్యమంత్రి, మంత్రులకు ఘన స్వాగతం పలికిన యూరప్ టీడీపీ ఫోరం ప్రవాసాంధ్రులు. నరసరావుపేట పట్టణంలో పోలీసుల మెరుపు దాడులు. నంద్యాలలో పోలీస్ ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి 120 ఫిర్యాదులు, విచారణ జరిపి చట్ట పరిధిలో న్యాయం చేస్తామన్న అడిషనల్ ఎస్పీ యుగంధర్ బాబు. మహానంది మండలం తమ్మడపల్లెలో రీసర్వే ప్రారంభించిన తహసీల్దార్ రమాదేవి. నంద్యాల జిల్లా వ్యాప్తంగా రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్ నిర్వహించిన పోలీసులు, నేర ప్రవృత్తికి స్వస్తి పలకాలని హెచ్చరిక. నంద్యాల పట్టణం ఏఐవైఎఫ్ నూతన కమిటీ ఎన్నికను ప్రకటించిన జిల్లా ప్రధాన కార్యదర్శి నాగరాముడు. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ప్రజా టీవీ. ప్రశ్నించే హక్కు మీది, చూపించే సత్తా మాది. వాయిస్ ఈజ్ యువర్స్.